హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండి ఆడించాను. ఇది బియ్యం పిండి తప్పనిసరిగా మనం మిల్లులో ఆడించింది తప్పనిసరిగా జల్లించుకోవాలి. ఈ పక్కన ఇదేమో పసుపు, ఒక కేజీ పసుపు కొమ్ములు తెప్పించి మిల్లు పట్టించామన్నమాట. పసుపు జల్లించక్కర్లేదు కానీ బియ్యం పిండి మాత్రం తప్పనిసరిగా జల్లించుకోవాలి. జల్లెడతో జల్లించుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకుందామని నేను రెడీ చేస్తున్నాను. ఈ పసుపు కేజీ కొమ్ములకి ఇంత పసుపు వచ్చిందనమాట. అంటే ఒక డబ్బా, చిన్న డబ్బా ఫుల్గా నిండింది. అయితే బియ్యం పిండి జల్లిద్దామని నేను రెడీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. ఈ డబ్బా నిండా వచ్చింది పసుపు. చాలా ప్రెస్ చేసి పెట్టాల్సి వచ్చిందనమాట. చాలా ఎక్కువే వచ్చింది. 1 కిలోకి కూడా ఇది నాకు ఒక 6 నెలల వరకు వచ్చేస్తుంది పసుపు. కర్రీలో వేయడానికి కానీ కొంత పసుపు బాత్రూంలో పెడతాను నేను, కాళ్ళకి అవి రాసుకోవడానికి. అందుకని మొత్తానికి నాకు ఒక 6 నెలలకు సరిపడా పసుపు వచ్చిందనమాట. ఆడించుకున్న పసుపు అయితే మనకి ఎలాంటి అదే ఇది ఉండదు కదా, కల్తీ ఉండదు అని ధైర్యంగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే కల్తీ పసుపు వాడితే క్యాన్సర్లు వస్తాయి కదా, అందుకని. కొద్దిగా పిండి జల్లెడలో వేసి జల్లించుకుంటున్నాను. దానిలో చాలా డస్టే వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ వచ్చిందోను. ఇలాగా జల్లించిన తర్వాత దానిలోకి పైకి జల్లెడ పైకి డస్ట్ వస్తుంది, జల్లెడ కిందకేమో మంచి పిండి వెళుతుంది అన్నమాట. అందుకని తప్పనిసరిగా జల్లించుకోవాలి. మనం మిల్లాడించుకున్న పిండి తప్పనిసరిగా జల్లించుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత డస్ట్ వచ్చిందో? ఇలాగే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగా మొత్తం డస్ట్ అంతా కూడా బయట పడేసి పిండిని జాగ్రత్త పెట్టాను అన్నమాట. ఒక డబ్బాలో వేసుకుని జాగ్రత్త పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ పిండే ఆడించుకున్నాను, ఎందుకంటే పిల్లలు స్కూల్స్ మొదలయ్యాయి కదా, ఈవినింగ్ స్నాక్స్కి అది ఉంటుందని చెప్పేసి కొంచెం పిండి ఎక్కువే ఆడించి అట్టే పెట్టి ఇలాగా ఒక డబ్బాలో వేసేసాను. ఇది పిండి అంతా జల్లించి ఒక డబ్బాలో వేసాను. తర్వాత మనకు కావలసినప్పుడు ఏ వంటలు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మా కర్రీ వచ్చేసి తోటకూర వేపుడు ఫ్రై అంటాం కదా. ఇది ఉప్మా పెసరట్టు విత్ టీ. ఇది నా టిఫిన్ అనమాట, ఉల్లి చట్నీ. హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చెగుడులు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ఇది పచ్చెనగపప్పు బాగా కడిగి ఒక అరగంట నానబెట్టి ఉంచుతాను. దానికోసం తీసుకున్నాను అనమాట. ఇలాగా వాటర్లో పచ్చిశనగపప్పు నానబెట్టాను అనమాట. ఇక్కడ పెడుతున్నాను. ఇది ఒక 1/2 అవర్ అలా ఉంచుదాము. తర్వాత ఈలోపు మనం చకోడీలకి పిండి కూడా కలుపుకుందాం. ఇప్పుడు మనం వరిపిండి ఏమో ఇదిగో ఈ కప్పుతోటి 2 కప్పులేమో వరిపిండి వేసుకుందాం. వరిపిండి అంటే బియ్యం పిండి అనమాట. తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకుందాం. 2 పిండిలు చక్కగా మిక్స్ చేసేసుకుందాం చేతితో. అప్పుడు తర్వాత మనం వాటిలో ఏమేమి వేయాలో చూద్దాం, ఓకేనా. ఇది మైదా పిండి, 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి. అదంతా బాగా కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత దానిలో చిటికెడు వాము, కొద్దిగా ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి కలుపుకుందాం, ఓకేనా. కొంచెం వాము వేసాను.
దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం ఒక స్పూన్. నేను చేసేది క్వాంటిటీ తక్కువే కాబట్టి కొద్దిగా వేసాను అన్నమాట. ఉప్పు, వాము, తర్వాత ఆయిల్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఆ వాటర్ కూడా కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసి కలుపుకుందాం. ఇవి ఏంటంటే పూర్తిగా వేడిగా ఉండకూడదు, అలాగని పూర్తిగా చల్లగా ఉండకూడదు. కొంచెం జస్ట్ వేడి అయితే సరిపోతుంది. ఇది ఇలా కలిపేసి కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఆ మాత్రం గోరువెచ్చగా సరిపోతాయి అన్నమాట. అంటే డిష్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను దీంతో పట్టుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఒకేసారి వేస్తే పిండి లూజ్ అయిపోద్ది కదా, అందుకని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా కరకరలాడుతూ బాగుంటాయి. పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట ఇలా చేసుకుంటూ. ఇలా కొంచెం పొడి పొడిలాడుతూ కలుపుకుని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నామంటే ఇది ఒక 10 నిమిషాలకి, అంటే పచ్చిశనగపప్పు నానేలోపు ఇది చక్కగా స్మూత్గా తయారవుతుంది. అప్పుడు మనం ఇలా ఉంచుకుందాం. ఇలా ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ మాయిశ్చర్ లాక్కుని పిండి చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. మూత పెట్టేసుకుని ఒక ½ అన్ అవర్ అలా వదిలేద్దాం. ఇప్పుడు ఇందాక నుంచి ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇలా ఉంచేసుకుని వాటర్ తీసేసి వీటిని అలా ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుందాం. తర్వాత ఇదిగో చూడండి, ఇలాగ మనం కలిపి పెట్టాం కదా, దీన్ని మనం చక్కగా పిండి అంతా కూడా ఇలా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పిండిని మనం ఇలాగ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఇప్పుడు చక్కగా స్మూత్గా తయారవుద్ది అన్నమాట ఈ పిండి. ఇందాక మనం తడి పొడిగా కలిపి పెట్టాం కదా, ఇప్పుడు మనం చక్కగా ఈ చెకోడీలు చేసుకోవడానికి తగినట్టు తయారవుతుంది అన్నమాట ఇలాగ. ఓకే, ఇలా కొంచెం బాగా ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని చక్కగా ఈ పిండిని ముద్ద చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ముద్ద చేసుకుని తర్వాత దాన్ని ఇలాగ పొడవుగా మనం చకోడీలకి వీలయ్యేలాగా తయారు చేసుకుందాం. చూసారా, మనం తడి పొడిగా కలిపిన ఎంత మెత్తగా స్మూత్గా అయిపోయిందో. ఇప్పుడు ఇలాగ ఆయిల్ మనం చేతికి తడి చేసుకోవడం వల్ల
ఇది చేతికి అంటుకోదు అన్నమాట, చేతికి కానీ లేకపోతే డిష్కి కానీ అంటుకోదు. అందుకని మనం ఇలాగా చేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఒక్కోదాన్ని చకోడీలా చేద్దాం. తర్వాత ఈ పప్పు ఉంది కదా, ఇది నానబెట్టిన పచ్చిశనగపప్పు ఉంది కదా, దీన్ని కంపల్సరీ ఒక పొడి బట్ట మీద వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాగా తయారు చేసుకున్న చెగోడీలన్నీ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇప్పుడు హైలో ఆయిల్ కాగిన తర్వాత మీడియంలో పెట్టుకుని అప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. మీడియంలో వేయించుకోవడం వల్ల కొంచెం లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. కొంచెం వేగిన తర్వాత అప్పుడు కదుపుదాము, అప్పటి వరకు కదపొద్దు. కొంచెం ఇవి చేయడానికి పని ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవి కొంచెం ఇలాగా రోల్ చేసి దాన్ని మళ్ళీ చెగోడీలా చుట్టాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే ఇవి చేసేటప్పటికే నీరసం వచ్చింది. అంటే ఇంట్లో 2-3 కలిపి చేస్తే పర్లేదు, కానీ ఇవి మీడియంలో ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం, ఎందుకంటే అడుగు వైపు వేగిన తర్వాత మళ్ళీ పై వైపు అలా వేగుతాయి కదా, ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉన్నాం.
తప్పనిసరిగా ఇవి మీడియంలో వేయించుకుంటేనే బాగుంటాయి. ఇంకా కొంచెం వేగనిద్దాం. అయితే ఇలాగా సగం వరకు వేగిన తర్వాత మనం వీటిని పక్కకు తీసేసి, వీళ్ళు షాపులు వాళ్ళు చేస్తారు కదా, పట్టుడుగాయ ఏదో చెప్తారు వాళ్ళు, అలాగా ఇవి కొంత వేగిన తర్వాత తీసేసి తర్వాత మళ్ళీ వేసుకుని అన్నీ కలిపి ఒకసారి వేసుకుందాం. అలా కూడా వేసుకోవచ్చు. మనమైతే జనరల్గా ఇలాగ పూర్తిగా వేగిన తర్వాతే తీసుకుంటాం కదా. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా పూర్తిగా వేగిన తర్వాతే తీసుకుంటాం. కంపల్సరీ మీడియంలో పెట్టే వేయించుకోవాలి ఇది. ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలంటే మనం మీడియంలో పెట్టే వేయించుకోవాలి. ఇవి ఇంతవరకు వేగిన తర్వాత చూడండి, ముందు తీసిన వాయిలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ చెకోడీలు కూడా దీనిలో వేసేస్తున్నాయి. వేసేసుకుని ఈ రెండు కలిపి వేగనిద్దాం. ఇలా మీడియంలో పూర్తిగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా వేయడం వల్ల మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఒకే కలర్లో వేగుతాయి. అందుకని ఇలా వేసుకుందాం. కొంచెం సేపు ఇలా వదిలేద్దాం, వేగుతూ ఉంటాం. చివరికి చెగోడీలు ఇలా తయారయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి.